హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. ఈరోజు రివ్యూ ది ఫ్యామిలీ స్టార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ సారీ, చాలా అంటే చాలా లేట్ అయిపోయింది రివ్యూ. కొంచెం పర్సనల్ వర్క్ వల్ల కుదరలేదు. అండ్ ఇంకొకటి మెయిన్ గా ఈ సో కాల్డ్ ఫేమస్ రివ్యూవర్స్ అని ఉంటారు చూడండి, కొంతమంది మనకు తెలుసు కదా, మనం అందరం ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటాం ఈ ఛానల్ రివ్యూస్ కోసం. సో ఆ ఛానల్స్ కి నేను చెప్పేది ఏంటంటే, సినిమా బాగున్నా బాగాలేకపోయినా ఓకే, నో ప్రాబ్లం, మీరు రివ్యూ ఇస్తారు. బట్ ఒక మంచి సినిమాని కిల్ చేసే విధంగా అయితే ఉండకూడదు కదా. ఓకే, మీ రివ్యూ అది మీ పర్స్పెక్టివ్, మీరు చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఆ రివ్యూస్ వల్ల ఒక మూవీకి హెల్ప్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆ మూవీ ఏకంగా కిల్ అయిపోతుంది. అలాంటి కొన్ని మంచి మూవీస్ కూడా అలాగే చాలా మటుకి కిల్ అయిపోయినాయి. సో ఇలాంటి రివ్యూస్ ఇవ్వడం వల్ల ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ కూడా థియేటర్స్ లో రన్ అవ్వలేకపోతుంది. సో అలాంటిదే ఈ ఫ్యామిలీ స్టార్ కూడా. సో మూవీ చూడడం అయితే జరిగింది. మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ రివ్యూ ఇవ్వడం అయితే మన ఛానల్లో జరుగుతుంది. ఎవరైనా సరే ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన రివ్యూస్, ఈ రివ్యూ కాదు పాత రివ్యూస్ కూడా చూసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ది ఫ్యామిలీ స్టార్. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ తనకున్న బిగ్ ఫ్యామిలీని, తనకు వచ్చే మంత్లీ శాలరీతో ఫ్యామిలీని రన్ చేస్తూ ఉంటాడు. సో ఆ ఫ్యామిలీలో ఉన్న చిన్న చిన్న కష్టాలు, ఆనందాలు అన్ని షేర్ చేసుకుంటా బ్యూటిఫుల్ గా ఉండే ఫ్యామిలీలోకి హీరోయిన్ ఎంట్రీ, మన మృణాల్ ఠాకూర్ ఎంట్రీ ఇస్తుంది. సో ఎంట్రీ ఇచ్చాక ఏం జరిగింది, అసలు మృణాల్ ఠాకూర్ ఎవరు, ఎందుకు వచ్చింది, దాని తర్వాత మన హీరో గోవర్ధన్ తన యొక్క ఫ్యామిలీ స్టేటస్ మారిందా లేదా మూవీ ఎండ్ అయ్యే టైంకి అనేది మిగిలిన ప్లాట్. సో మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే అబౌవ్ యావరేజ్ అనిపించింది, వన్ టైం వాచబుల్ అయితే అనిపించింది. బట్ రివ్యూస్ లో నెగిటివ్ చేసినంత అయితే ఏం కాదు. ఫ్యామిలీస్ కి బాగా కనెక్ట్ అవుద్ది. మన మృణాల్ ఠాకూర్ గారి ఇంట్రడక్షన్ తో మెల్లగా స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ స్టార్టింగ్ బాగుంది, ఇంట్రెస్టింగ్ అనిపించినా సరే ఫస్ట్ హాఫ్ వెళ్ళేకుంది కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న బోరింగ్ గా అనిపించినా సరే ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యే టయానికి ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ మంచిగా తీసారని చెప్పాలి. అండ్ అలాగే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు ఓకే, ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం, బాగానే తీసుకెళ్తున్నారు అక్కడక్కడ ఫన్నీగా కొంచెం అనిపించినా సరే సెకండ్ హాఫ్ కూడా మంచిగానే స్టార్ట్ అవుద్ది. బట్ ప్రొసీడింగ్స్ లో ఏమవుద్ది అంటే బాగా రొటీన్ కింద అనిపించినట్టు, ల్యాగ్ అనిపించినట్టు అనిపిస్తూ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. అండ్ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ అయితే చాలా ల్యాగ్ అనిపించింది నాకైతే. మన డైరెక్టర్ ఉన్నాడు కదా పరశురామ్, తన ప్రీవియస్ మూవీ సర్కార్ వారి పాటతో పోలిస్తే బెటర్ అనే చెప్పాలి. అండ్ వీళ్ళ కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ అండ్ పరశురామ్ గారి కాంబినేషన్ లో వచ్చిన ప్రీవియస్ మూవీ గీతా గోవిందం. సో దాన్ని అయితే వీళ్ళు రిపీట్ చేద్దామని చూసారు. సెకండ్ హాఫ్ లో మీకు అక్కడక్కడ ఈ గీతా గోవిందం వైబ్స్ అయితే కనిపిస్తా ఉంటే దాన్ని, ఆ మ్యాజిక్ ని రిపీట్ చేద్దామని చూసారు కానీ వర్కౌట్ అయితే అవ్వలేదు. అండ్ మృణాల్ ఠాకూర్ గారి పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ మొత్తం గ్రాప్ చేసేస్తా ఉంటది ఆడియన్స్ యొక్క హార్ట్స్ ని. చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. తన క్యారెక్టర్ కూడా బాగుంది. అండ్ అలాగే విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ కూడా బాగుంది. బట్ అక్కడక్కడ ఆ యాటిట్యూడ్ మనం ఆఫ్లైన్ లో చూస్తూ ఉంటాం కదా ఆయన యాటిట్యూడ్ అనేది, సో మూవీలో కూడా అక్కడక్కడ కనిపించినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి తన మూవీస్, ఏ మూవీస్ చూసుకున్నా కొంచెం యాటిట్యూడ్ కనిపిస్తూ ఉంటది. గీతా గోవిందంలో కొంచెం యాటిట్యూడ్ తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ ఈ మూవీలో కూడా అలాగే ట్రై చేశారు, కానీ అక్కడక్కడ యాటిట్యూడ్ అనేది కనిపిస్తూ ఉంటది. అక్కడ అరే మళ్ళీ ఇది టోన్ లో ఉంటుందా అన్నట్టు అనిపించింది. అండ్ అలాగే కిస్సులు లేకుండా విజయ్ దేవరకొండ గారి మూవీ ఉండదండి. స్టార్టింగ్ మూవీస్ లో బాగానే అనిపించినా సరే వెళ్ళేకుంది కూడా అరే ఏంట్రా ఇది అన్నట్టు అనిపించేస్తుంది. కిస్సులు కూడా మరి అంత దారుణంగా ప్రతి మూవీలో పక్కాగా నాకు ఇంట్రడక్షన్ ఈ రేంజ్ లో ఉండాలి, టైటిల్ కార్డ్ ఎలా ఉండాలి అన్నట్టు నాకు కిస్ కూడా ఉండాలి అన్నట్టు చెప్తున్నారు అనుకుంటా. ఆ కిస్ కార్డ్ మాత్రం కొంచెం చిరాకు అనిపించింది నాకు. అండ్ అందరి పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి, మిగిలిన కాస్ట్ పర్ఫార్మెన్సెస్ కూడా. అండ్ అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్ బీజిఎం ఓకే అనిపించింది. అండ్ మూవీలో సాంగ్స్ కూడా అంత ఇంపాక్టింగ్ క్రియేట్ చేయలే. గీతా గోవిందంలో మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసిన సాంగ్స్ అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్. ఈ మూవీలో అదే మైనస్ అయిందని చెప్పాలి. సాంగ్స్ అంత క్లిక్ అవ్వలేదు. ఉన్న సాంగ్ ఏదో ఒకటి అరకొర సాంగ్ అయితే ఏదో బాగున్నట్టు అనిపించినా సరే బీజిఎం ఓకే అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది, విజువల్స్ బాగున్నాయి. బట్ అక్కడక్కడ సీజీ వర్క్ అనేది కొంచెం దెబ్బేసిందని చెప్పాలి. అక్కడ మనకు తెలిసిపోద్ది మరి ఏదో మినిమం లో క్లాస్ సీజీ వర్క్స్ చేసినట్టు. అండ్ పాజిటివ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయినాయి. అండ్ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కూడా బాగానే ఉంది. అండ్ మృణాల్ ఠాకూర్ అండ్ విజయ్ గారి మధ్య వచ్చిన కాన్ఫ్రంటేషన్ సీన్స్ కూడా బాగున్నాయి. వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ కూడా కొంచెం లిటిల్ బిట్ వర్కౌట్ అయిందని చెప్పాలి. అండ్ నెగిటివ్స్ చూసుకుంటే
డ్యూరేషన్ బాగా ల్యాగ్ అయినట్టు అనిపించింది. డ్యూరేషన్ అంత లేకోకుండా ఒక 220తో తేల్చేసి ఉండటం అయితే సరిపోతుంది అనిపించింది. బట్ 240కి వెళ్ళిపోయింది. 230, 240 కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపించింది. అండ్ అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. మనకి చూపించారు ఫస్ట్ హాఫ్లో కొంచెం ఫ్యామిలీస్ మధ్య బాండింగ్ అనేది, అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ అలాగే హీరో బ్రదర్కి హీరోకి కొంచెం ఫైటింగ్ అవుతూ ఉంటుంది మూవీలో. బట్ అది ఎందుకు అయింది అనేది రీజన్ అయితే చాలా సిల్లీగా అనిపించింది. మరి ఎంత సిల్లీ రీజన్స్ కూడా మాట్లాడుకోకుండా ఉంటారని అనిపించింది. అండ్ అలాగే కొన్ని అన్నెసరీ సీన్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో. అవి లేకపోయినా కొంచెం బెటర్ ఉండొచ్చు అనిపించింది నాకైతే. ఓవరాల్ రివ్యూ చూసుకుంటే ఇట్స్ ఎ గుడ్ డీసెంట్ వన్. ఫ్యామిలీస్కి అయితే కనెక్ట్ అవుద్ది. మరీ నెగిటివ్ రివ్యూ చేసినంత అయితే ఏమీ లేదు. రివ్యూస్ని అయితే నమ్మండి, బట్ వాళ్ళు చెప్పారు కదా నిజంగా అంతే దరిద్రంగా ఉందని అనుకోకండి. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్స్పెక్టివ్. సో ఇది నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.